వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా కంక్లి మండల తట్కల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు స్థానిక జెండా వద్ద అసెండ్ భూముల్లో రాళ్ల ఏరివేత అభివృద్ధి పనులు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు తెలిపారు. మండలంలోని గ్రామాల్లో కంటే అత్యధికంగా 200కు పైగా కూలీలు ఉపాధి పనులు చేపడుతున్నారని తెలిపారు. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్లోని ఉదయపూర్లో మార్బుల్ వ్యాపారులు టర్కీ నుంచి మార్బుల్, గ్రానైట్ దిగుమతులను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్తాన్ భారత్పై ఇటీవల జరిగిన దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి ఉత్పత్తి కావడంతో ఉదయపూర్ మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి టర్కీ మార్బుల్ని నిషేధించాలని నిర్ణయించింది. నాగిరెడ్డిపేట్ మండలంలో బోరు మోటార్ల దొంగతనం కేసులో 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎల్లారెడ్డి సీఐ రవీంద్రనాయక్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ బోరు మోటార్ల దొంగతనంపై మాల్ తుమ్మెదకు చెందిన పోతరాజు రాములు, ఈటెల శ్రీనివాసన్ 2 నిందితులను అరెస్టు చేసి 6 మోటార్లను, బైక్ను రికవరీ చేశామన్నారు. వారు 18 దొంగతనాలు చేసినట్టు వారు ఒప్పుకున్నారన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కు ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి బోనాల కొండాపూర్ స్టేజ్ వద్ద కింద పడ్డాడు. ఈ క్రమంలో దుబ్బాక నియోజకవర్గ పర్యటన ముగించుకుని వస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ ను గమనించి వెంటనే కారు దిగి అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. గాయాలైన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్లకు ఫోన్లో చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. మండలంలోని బిజ్వారం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలు సైతం వర్షానికి తడిశాయి. కొంతమంది రైతుల ధాన్యం కుప్పలు తడవుగా ఆరబెట్టారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అబ్దుల్లాపూర్ మేట్ మండల పరిధి గుంతపల్లి గ్రామంలోని అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు అటానమస్ క్యాంపస్ గా గుర్తింపునిస్తూ JNTUH ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు క్యాంపస్ ఆవరణలో అవంతి విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ తో పాటు అధ్యాపకులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన భక్తులు ధర్మకుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలు తరించారు. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్మిక వ్యతిరేక 4 లేబుల్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని CITU జిల్లా అధ్యక్షుడు ఆసన్న డిమాండ్ చేశారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులతో కలిసి దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని మీడియా కమిటీ అఫ్జల్ గంజ్లోని రాష్ట్ర కార్యాలయంలో హెచ్చరించింది. అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేస్తుంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై లీగల్ సెల్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుందరిమణులు మాట్లాడుతూ హైదరాబాద్ ఆతిథ్యం తమను మురిపిస్తోందని, ఇదో మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. తెలంగాణ జరూర్ అనా నినాదం తమ దేశాల్లో కూడా వినిపిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి నాగార్జున కూడా హాజరయ్యారు.